గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ లో రిలీజ్ చేయకపోతే ప్రమోట్ చేయనన్నారు. ఇప్పుడు ఏంటి మరి? అంటే ఏ ఇయర్ చెప్పలే కదా సార్ నేను. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో రాదా? 2024-25 చెప్పలే కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్కి వెళ్తారా? అయితే నెక్స్ట్ డిసెంబర్కి వెళ్తారా? డిసెంబర్ కంటే ముందు వస్తుందని చెప్తున్నా. ఓకే, డిసెంబర్ కంటే ముందు వచ్చేస్తుంది. అంటే మరి ఏంటది ఎర్లీ మార్నింగ్ ట్వీట్లు ఏంటి? పొద్దున్న లేస్తుంటా సార్, నాకు అట్లా పొద్దున్నే లేస్తా పడుకుంటా. పొద్దున్న లేస్తున్నా ఈ మధ్య. అంటే అప్పుడు దాకా పడుకోరా? అప్పుడే లేచా సార్, అప్పుడే నాకు బ్రహ్మ మహోత్సవం వచ్చే థాట్స్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ కల్ట్ బొమ్మ అని ఒక టైటిల్ పెట్టారు కదా, మళ్ళీ మీరు కూడా కల్ట్ అని పెడుతున్నారండి. కల్ట్ బొమ్మనా? ఎస్కే అంటే బేబీ సినిమా చేసినటువంటి. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్, ఎవరి దగ్గర కల్ట్ లేదు, కల్ట్ బొమ్మ లేదు, హ్యాష్‌ట్యాగ్ కల్ట్ లేదు, అసలు కల్ట్ కి సంబంధించిన ఆల్రెడీ ఆయన అనౌన్స్ కూడా చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ నేను చేసుకున్నా కదా సార్. రిజిస్ట్రేషన్ అయితే నేనే చేసుకున్నా. విశ్వక్ సార్, ఇప్పుడు పెద్ద హీరోలు అంటేనే సినిమాలు నడవడం లేదు, 25 మంది కొత్త వాళ్ళతో చేయడం అనేది రిస్క్ కదా. మరి నా ముక్కు ముఖం ఎవరికి తెలియదు. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా కదా సార్ మీతో. సినిమాలు ఉండాలి మ్యాటర్, అది ఇంకా అంటే ప్రొడ్యూసర్ గారు రిస్క్ సార్. చాలా సార్లు వర్కౌట్ అయింది సార్. శేఖర్ కమల గారు 2-3 సార్లు వర్కౌట్ చేసి చూపించారు. మొన్న మ్యాడ్ వచ్చింది, చూడలేదా? సినిమాలో మ్యాటర్ ఉండాలి డెఫినెట్లీ. దీంట్లో అది ఉంది, మీకు కడుపు చెక్కలైతే అవుతుంది. అయితే మీరు పడ్డ అవస్థలు కొత్త వాళ్ళు పడకూడదు అనే అంత బాబాజీ మోటివేషన్స్ ఏం లేవు సార్. నాకు మజా వస్తుందని చేసుకుంటున్నా సినిమా. ఇప్పుడు ప్రజాసేవ చేసి నేను ఏదో ఉద్ధరిద్దామని అస్సలు బయటికి రాలేదు. మరి మీకు మీరు కల్ట్ అని ఎప్పుడు ఫీల్ అయ్యారు? లేదు, మా వాడు అంటుండే అన్న టైటిల్ బాగుంది, మన సినిమాకి పెట్టుకుందాం అన్న అన్నాడు. లేదరా ఉన్నిద్దాం, బాగుంది, సినిమాకి బాగుంటుంది అని చెప్పి. మీ రియల్ లైఫ్ లో మీరు నేను కల్ట్ అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఫస్ట్ నేనే అవ్వాలి సార్, అప్పుడే మీరు నమ్ముతారు. నేను చాలా ఫీల్ అవుతుంటా సార్. విశ్వ గారు, ఈ కల్ట్ #కల్ట్ అనేది డ్రగ్స్ నేపథ్యంగా రాబోతుందని మీ పోస్టర్ చూస్తే, ఫస్ట్ లుక్ చూస్తే అర్థం. అంటే బేసికల్లీ సినిమాలో కొన్ని లేయర్స్ ఉండబోతున్నాయి అని చెప్పి యాడెడ్ దిస్. లేయర్స్ మీరేంటో మళ్ళీ దీనికి ఇన్స్పైర్ అవుతుందని చెప్పి. రైట్. అంటే మీ కథ నేపథ్యం ఏంటో పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి, సో మీరు సే టు నో డ్రగ్స్ #కల్ట్ అన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ విషయంలో చాలా వివాదాలు ఎదుర్కొంటుంది. సో పోలీసులు కూడా ఇండస్ట్రీలో పూర్తి వినండి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నా కూడా పోలీసులు ఇప్పటికే వారించారు. ఈ నేపథ్యంలో సినిమా తీసి ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీకి పడ్డ పేరు చెరిపేయడానికా, లేకపోతే ఇండస్ట్రీని ఇలాంటి సినిమాల ద్వారా ఇంకా ఇరుకున పెట్టడానికా విశ్వక్సేన్ ఈ సినిమా ఎత్తుకున్నారా? బేసిక్గా అంత ఆలోచించలేదు సార్. ఈ సినిమాలో ఒక లేయర్ దగ్గర కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో పోస్టర్ డిజైన్లో డెఫినెట్లీ అవి ఉన్నందుకు ఐ డు నాట్ వాంటెడ్ టు గ్లోరిఫై దెమ్.